తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల, ఈరోజు కీలక అరెస్ట్ జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఐబొమ్మ నిర్వాహకుడికి సంబంధించి కూడా ఇమ్మడి రవికి సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులు కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఐబొమ్మకి సంబంధించి కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ ఐబొమ్మకి సంబంధించి కూడా ఆయన రన్ చేస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించిన సినిమాలు కావచ్చు, ఇక థియేటర్లో ఆడే సినిమాలకు సంబంధించి కూడా పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఈ గతంలో కూడా ఇప్పుడు ఉన్న సివి ఆనంద్కి సంబంధించి కూడా నిర్మాతలు కంప్లైంట్ చేశారు. దీనిపైన కూడా కేసు సంబంధించి కూడా ఛేదించే క్రమంలో పోలీసులు దీనిపై ఇక స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇక సజ్జనార్ వచ్చిన తర్వాత దీనిపైన మరింత స్పెషల్ ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇక నిర్మాతలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కోట్లు పెట్టి సినిమాలు తీస్తే క్షణాల్లో అది వెబ్సైట్లోకి వెళ్తుంది. ఇక ప్రజలకు సంబంధించి కూడా ప్రేక్షకులకు సంబంధించి కూడా థియేటర్లోకి రాకుండా ఐబొమ్మ వెబ్సైట్ అడ్డుకుంటుంది. తద్వారా నిర్మాతలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. సినిమాల సంబంధించి కూడా ప్రేక్షకులంతా కూడా థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన యాక్షన్ తీసుకోవాలని సిసిఎస్ పోలీసులకు సంబంధించి కూడా నిర్మాతలంతా కూడా కంప్లైంట్ చేశారు. ఇందులో భాగంగా ఈ కేసు ఛేదించే క్రమంలో ఈరోజు ఇమ్మడి రవికి సంబంధించి కూడా నిన్న కూకట్పల్లిలోని ఒక హోటల్లో ఆయన నివాసం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉండేది. హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఇక పక్కా సమాచారంతో కూడా సిసిఎస్ పోలీసులు నిన్న ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించి కూడా 3 కోట్ల సంబంధించిన నగదుకు ఫీడ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఏదైతే వెబ్సైట్కి సంబంధించి కూడా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఇక వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఐబొమ్మ పేరుతో వెబ్సైట్ ఉంది. ఇప్పుడు బప్పం టీవీ పేరుతో కూడా వెబ్సైట్ని రన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కరేబియన్ దీవుల్లోంచి కూడా దీనంతా కూడా రన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే హరీష్, ఇటు నిర్వాహకుడు రవితో పాటు మరెవరైనా ఈ ఐబొమ్మ నిర్వహిస్తున్నారా? రవితో కలిసి ఎవరైనా పనిచేస్తున్నారా? దాని గురించి ఏమైనా అప్డేట్స్ తెలిసినాయా? రైట్, ప్రధానంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇమ్మడి రవికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కొనసాగుతుంది. దీని వెనుక ఎవరైనా ఉన్నారా, ఇంకా మరికొంతమంది సంబంధించి కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారా, లేదంటే ఒక్కడే ఈ వెబ్సైట్కి సంబంధించి కూడా రన్ చేస్తూ ఉన్నారా, ఈ మాల్వేర్కి సంబంధించి కావచ్చు, ఏ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఇక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఏదైతే నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్, జియో అలాగే హాట్స్టార్కి సంబంధించి, అలాగే అమెజాన్ ప్రైమ్ 9, అలాగే ఇట్లాంటి వెబ్సైట్లు ఓటీటీ వెబ్సైట్లకు సంబంధించి కూడా క్షణాల్లో అక్కడ వెబ్సైట్లో అప్లోడ్ అయ్యే సినిమాలతో పాటుగా థియేటర్లో ఆడే సినిమాలు, ఈరోజు రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించి థియేటర్లో ఆడుతున్న సినిమాకి సంబంధించి కూడా ఫస్ట్ షో రిలీజ్ తర్వాతనే ఇక ఏదైతే ఈ ఐబొమ్మ వెబ్సైట్లోకి వస్తూ ఉన్నాయి, ఇవి ఏ విధంగా దీన్ని నిర్వాహకుడు ఈ సంబంధించి కూడా పైరసీకి పాల్పడుతుండు, ఓటీటీకి సంబంధించి కూడా ఏ విధంగా సినిమాలకు సంబంధించి కూడా ఐబొమ్మలో అప్లోడ్ చేస్తారు. వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. నిన్న సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇక ఈరోజు పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా వివరాలను ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడికి సంబంధించి కూడా గతంలో ఈ వెబ్సైట్కి సంబంధించి కూడా పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకుంటామని కూడా సిసిఎస్ పోలీసులకు సంబంధించి కూడా హెచ్చరించారు. ఇక దీనికి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించి కూడా సవాల్ విసిరాడు. ఏదైతే మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఇక ఏదైతే ఇండియా మొత్తం మాకు సపోర్ట్గా ఉంటుంది, వెనక్కి తగ్గం, దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అన్నట్టుగా కూడా గతంలో హెచ్చరించాడు, సవాల్ విసిరాడు. దీనికి సంబంధించి కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఐబొమ్మ నిర్వాహకుడికి సంబంధించి కూడా నిర్మాతలు కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నాం, కోట్లు విలువ చేసి సినిమాలు తీస్తే అదంతా కూడా ఐబొమ్మ ఒక వెబ్సైట్ ద్వారా కూడా ప్రేక్షకులు థియేటర్కి దూరం అవుతూ ఉన్నారు. తాము పెట్టుబడి పెట్టిన సంబంధించిన నగదంతా కూడా నష్టం వాటిల్లుతుంది, దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా నిర్మాతలు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇమ్మడి రవిని ఏదైతే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది, దీని వెనక ఎవరున్నారు, ఎంతవరకు నగదు లావాదేవీలు జరిగాయి, ఎక్కడ నుంచి, అంటే ఇక కరేబియన్కి సంబంధించిన దీవుల నుంచే కొనసాగిందా, మిగతా ఇతర సంబంధించి కూడా దేశాల్లో ఇట్లాంటి వెబ్సైట్కి సంబంధించిన నిర్వాహకులు, మరికొంత నిర్వాహకులు ఎవరైనా ఉన్నారా దానిపైన కూడా ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఈ ఎట్టకేలకు ఇక ఐబొమ్మ నిర్వాహకుడికి సంబంధించి కూడా
ఊసలు లెక్క పెట్టబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఆయన సంబంధించి కూడా పైరసీకి కంటెంట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఐబొమ్మకు సంబంధించి కూడా వేలలో సినిమాలు అలా అప్లోడ్ చేసి ఉన్నాయి. ఒకవైపు తెలుగుతో పాటుగా హిందీ సంబంధించిన కూడా సినిమాలు అప్పటికే రిలీజ్ అయ్యి మొదటి ఆట ఆడిన తర్వాత థియేటర్లు ఏదైతే సినిమాకి సంబంధించి ప్రదర్శన జరిగిన తర్వాత ఇక రెండో ప్రదర్శనకే ఐబొమ్మకి అప్లోడ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏ వెబ్సైట్ ద్వారా దాన్ని అప్లోడ్ చేస్తా ఉన్నాడు, పైరసీ చేస్తా ఉన్నాడు, దీని వెనక ఎవరున్నారని కూడా కూపిలాగే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. వినడం రైట్ హరీష్, థ్యాంక్ యూ.